హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు ఈ వీడియోలో మా తిరుపతి ప్రయాణం ఎలా సాగిందో అనేది నేను మీకు చూపించబోతున్నానండి. అసలు అక్కడ మేము ఏమేమి చేసాము, ఎక్కడ స్టే చేసామో అవన్నీ చూపించేస్తాను. సో ఒకసారి అయితే చూసేసేయండి. విజయవాడ నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళామండి మేము. అవంతా ఆ హడావిడే. సో మన విజయవాడ సంగతి తెలిసిందే కదండి, ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఆ టెన్షన్లో చాలా అయితే ఉంది. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మేమైతే. కొంచెం ట్రైన్ అనేది లేట్ అయ్యింది. సో ఆ గ్యాప్లో మా బాబుని పట్టుకోవడానికి మేము పడ్డ కష్టాలు అయితే చాలా ఉన్నాయండి. సో ఇక్కడ చూసారా, మా మమ్మీ అందరూ హాయ్ చెప్పేస్తున్నారు మన వాళ్ళకైతే. సో ట్రైన్ అయితే వచ్చేసేసింది, మేమైతే ఎక్కేసాము ట్రైన్. సో వితిన్ 5 సెకండ్స్ 5 మినిట్స్లో అయితే ట్రైన్ బయలుదేరిపోయింది. సో చూసారా, మళ్ళీ మా కంపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. నైట్ కదా, సో మేము త్వరగా పడుకొని 4కి అలా ట్రైన్ అయితే దిగాము. తిరుపతికి అయితే వచ్చేసాము. 4 o'clock అయితే దిగామండి. సో ఇక్కడి నుంచి ఏం జరిగింది ఏంటనేది మొత్తం వీడియోలో చూపించేస్తాను. సో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపించేస్తున్నాను. సో చూసేసేయండి. సూట్ కేసును ఒక చేతిలో పట్టుకొని తీయటానికి కష్టపడ్డాను. అందులో మా పెద్దమ్మ నా పరువు తీయటానికి మా పెద్దమ్మ ఒకటి. ఇక్కడ ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చామండి. సో మా అక్కల కోసం అయితే వెయిటింగ్. మా అక్కలు అయితే వచ్చేసారు. మేము ఇలా కార్ని మాట్లాడుకొని సో బయలుదేరిపోయాము తిరుపతి కొండ మీదకైతే వెళ్ళడానికి. సో ఇక్కడి నుంచి కూడా మేము చూపించేస్తాం. తిరుపతి కొండ మీదకైతే వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే చెకింగ్ జరుగుతుంది. ఇక్కడైతే మన బ్యాగ్స్ మనమే తీసుకొని మనమే చెక్ చేసుకొని మనమే తీసుకొని వెళ్ళాలి. సో అక్కడ వీడియో అయితే మిస్ అయిపోయింది, మరి అయితే రాలేదు. అక్కడ ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు. సో మన బ్యాగ్స్ మనమే చెక్ చేసుకోవాలి అక్కడ మాత్రం. మన తిరుమల కొండ ఎంట్రన్స్ ఇంకా అది చూసారా ఎంత చక్కగా అయితే నామాలు కనబడుతున్నాయో. సో చాలా బాగుంది. కొంచెం మంచు అయితే ఉంది, చాలా చలిగా ఉంది. మేము కొండపైకి అయితే వచ్చేసాము. రూమ్స్ బుక్ చేసుకున్నాం కదా, అసలు ఎక్కడ వచ్చినాయి అనేది మేము ఇక్కడ వచ్చామండి. సో ఇక్కడ కొంచెం మేము పాలు కానీ అట్లాగా పిల్లలకు కూడా కొంచెం తిరిగినట్టు ఉంటుందని కింద తీసుకున్నాం. మా బాబు అయితే కార్లో కూర్చొని తోలేస్తున్నాడు, చక్కగా తోలేస్తున్నాడు చూడండి వాడు కార్ని. మాకైతే నందకంలో వచ్చినాయి అండి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో అవి కూడా మీకు చూపించేస్తాను. నందకంలో అయితే వచ్చినాయి, గుడికి దగ్గరలోనే వచ్చినాయి. సో మేము మార్నింగ్ మాకు 7:30 కల్లా వచ్చేసాం మేము నందకం దగ్గరికి.
చాలా బాగుంది రూమ్స్ అన్ని. మనకి ఇక్కడ చూసారా పిల్లోస్ అండ్ చేపలు, దుప్పట్లు ఇవి కూడా నందకంలో అవైలబుల్గా ఉన్నాయి. ఏంటంటే ఎక్స్ట్రా ఏమన్నా కావాలి అంటే మనకి మనీ పే చేసుకొని ఇన్ని గంటలు అని చెప్పేసి మనీ పే చేసుకొని మనకి పిల్లోస్ ఇంకా చేపలు ఇంకా రగ్గులు అయితే ఇస్తారు. సో ఇది మాకి రూమ్కి దారండి. నందకంలో రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. సో అక్కడ చూసారా మా అన్నయ్య, మా అబ్బాయి ఇంకా మా ఆయన నుంచున్నారు చూడండి, అదే మన రూము. సో చూసేద్దాం. మా అబ్బాయి ఆడేస్తున్నాడు, అక్కడ ఎవరు లేరు కదా, సో వాడికి కూడా కొంచెం ఫ్రీగా ఉండి ఆడుకుంటున్నాడు. సో లోపలికైతే వెళ్ళిపోదాం, చూసేద్దాం ఒకసారి. జర్నీ చేసి వచ్చాముగా, సో అందరం అయితే అలసిపోయాం. మా డాడీ అయితే ఇంకా అలసిపోయారు, మా మామయ్య గారు, మా పెద్దమ్మ అందరూ అలసిపోయారు. ఇంకా మా అన్నయ్య అయితే దాక్కుంటున్నాడు వీడియోస్ తీస్తున్నానని. ఇదండి రూము, పెద్దగా ఉంది. 2 బెడ్స్ ఇస్తారు, తర్వాత పక్కన ఒక బెడ్ ఇస్తారు, 2 సోఫాస్ ఇస్తారు. చక్కగా ఫ్రీగా ఉంటుంది. సో ఇది రూమ్ అండి. మా బావగారు హాయ్ చెప్పేస్తున్నారు. మా అన్నయ్యని వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను నేనైతే. సో ఆ రోజు ఏంటంటే ఫస్ట్ వీడియో కదా, సో వద్దు అని చెప్పేసి గొడవ చేశాడు మా అన్నయ్య. సో అందుకే నేను డ్యూయల్ క్యామ్లో రికార్డ్ చేస్తున్నా పడట్లేదు. బట్ మా అక్క కూడా అంతే. ఇంకా తినడానికైతే వచ్చేసామండి. మేమైతే సారంగి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ చాలా అంటే చాలా బాగుంది. యాంబియన్స్ అయితే చాలా నీట్గా ఉంది, మొత్తం అంతా చాలా బాగుంది. మేము 11 మెంబర్స్ కాబట్టి మేమైతే ఇక్కడ వచ్చి కూర్చొని తింటున్నాము. సో మాకైతే బాగా నచ్చింది. టిఫిన్స్ కాబట్టి సరే ఏం ఆర్డర్ చేశారు అని అంటే వాళ్ళకి ఎవరికి నచ్చింది ఆర్డర్ చేసుకున్నాము. యాంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఉంటేనే టిఫిన్ చేసేసి మేమైతే నందకం వెనక నుంచి దారిలో తలనీలాలు ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నామండి. సో మేమైతే ఇది తలనీలాలు ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము, అందరం వెళ్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే మన ఆడవాళ్ళు అయితే అసలు గుండె అయితే ఇవ్వకూడదంటండి. కాకపోతే మొక్కుకున్నా కానీ 3 కత్తుర్లు మాత్రమే ఇవ్వాలంట. సో ఆడవారు ఎప్పుడు గుండు మొక్కుకున్న 3 కత్తుర్లు ఇచ్చి రండి. సో దానికి కూడా చాలామంది చెప్పారు. సో మీరు కూడా ఒకసారి అది తెలుసుకొని మీరు చేయండి. మా పిల్లలకి ఏంటంటే మా దాత్రి తల్లికి మొదటిసారి తలనీలాలు అయితే తీయబోతున్నారు. సో అందుకోసమే ఈ ట్రిప్ అయితే వేశారు మా బావగారు. ఆ దాత్రి తల్లికి గుండు చేయించడానికి నానా తిప్పలు పడ్డారు మావయ్యను నాన్న కలిసి. కానీ వాళ్ళైతే వీడియోస్ అయితే తీయొద్దు అని చెప్పేసి కంపల్సరీ చెప్పేశారు. కానీ మొదటిసారిగా, సో అందుకని మేము తీసుకున్నాం గుర్తుగా. ఇదండి మా దాత్రి తల్లి అనుకుంటే మా వద్దు అని చాలా భయపడింది. కానీ లాస్ట్కి ఎలాగోలా మేము మొక్కునైతే తీర్చాము. తల్లే కాదండి విసిగించేశాడు, మా కన్నయ్య గారు కూడా విసిగించేశాడు. పాపం ఆయనకి చేయడానికి చాలా టైం అయితే తీసుకున్నాడు అనమాట. సో చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఇద్దరిని చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి కదా. సో ఆయన అయితే బాగా జాగ్రత్తగా చేశాడు. ఆగి మాట్లాడుతూ పిల్లలతో అట్లాగా ఆగి బాగా చేశాడు.
మాకైతే బాగా అనిపించింది. పిల్లలిద్దరికీ కూడా చాలా బాగా చేశారు. చాలా కష్టపడ్డాడు ఆయన అయితే గుండు చేయడానికి. కదులుతూనే ఉన్నారు ఇద్దరు కూడా. మా బాబు వీడియో నేను తీయలేదు కానీ మిస్ అయిపోయింది ఎక్కడో వీడియో. బట్ ఏంటంటే కానీ వాడికైతే తల ప్రాణం తోక్కొచ్చింది ఆయనకి చేయాలంటే. అందరం మొక్కులు అన్నీ తీర్చేసుకొని రెడీ అయ్యేసరికి మాకేంటంటే దర్శనం టైం అయిపోయింది. సో మేమేంటంటే దీపాలంకరణకి ఈవినింగ్ వెళ్ళిపోయాము. సో మాకు దర్శనం మొత్తం అయ్యేసరికి మాకు 9:30 అట్లా పట్టింది ఆ రోజు. సో ఇదండి ఫస్ట్ డే తిరుపతిలో జరిగింది మాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. ఇక్కడ చూసారా మా కన్నయ్య గారు నా హెయిర్ పోయిందిరా బాబు అనుకుంటూ ఉన్నాడు. బట్ క్యూట్గా అయితే ఉన్నాడు కదా. లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్.